నమస్తే, వెల్కమ్ టు ఇంటెప్త్. నేను జానకి. దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇంటెప్త్ కార్యక్రమానికి స్వాగతం. మీకు మాకు మనకు ఎదురవుతున్న ఓ సమస్య గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. అవును, ఇప్పటిదాకా దీని గురించి ఈ కోణం గురించి ఆలోచించనే లేదు. కానీ ఈ వార్తా అంశం చూసాక ఆలోచించడం మొదలు పెడతారు. ముందుగా ఈ సీన్ చూడండి. ఇది 2018లో వచ్చిన మహానటి చిత్రంలో ఉంటుంది. ఇందులో హీరో హీరోయిన్లు అలా సరదాగా కారులో షికారు చేస్తున్న దృశ్యం ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా. కానీ ఒక్కసారి ప్రస్తుతానికి రండి. మీరెంతో ముచ్చటపడి కొనుక్కున్న హై ఎండ్ కార్ డ్రైవ్ చేస్తుంటే ఆ ఆహ్లాదం పొందుతున్నారా? వారిలా అంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నారా? లేదు కదా. నిజానికి మీరు మీలాంటి వాళ్ళెందరో సదరు కాస్ట్లీ కార్లతో ఈ నరకంలో చిక్కుకుపోతున్నారు. ఇది నగరాల్లోనే కాదు, ఇప్పుడు పట్టణ స్థాయిలోనూ జరుగుతోంది. ట్రాఫిక్ సిగ్నళ్లలో చిక్కుకుపోతూ చుట్టూ ఉండే వాహనాలు విడుదల చేసే పొగను పిలుస్తున్నారు. ఏసీ వేసుకొని కూర్చుంటే మరేం పర్వాలేదని అనుకుంటున్నారా? అయితే ఈ రిపోర్టు చూస్తే మీ అభిప్రాయాలు మార్చుకోకుండా ఉండలేరు. మీ గుండెలు గుబేలు మనిపించే పరిస్థితి ఏర్పడుతుంది. అవును, మన చుట్టూ ఉండే వాతావరణం పూర్తిగా మారిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ రేణువులు మన చుట్టూ కమ్ముకుపోయాయి. వారు చేస్తున్న కారులో షికారు ప్రయాణం ఇప్పుడు లభించే అవకాశం ఏ మాత్రం లేదు. ఢిల్లీ, ముంబై లాంటి కాస్మోపాలిటన్ నగరాల్లో అయితే గాలి పీల్చుకోవటం కూడా కష్టంగా మారింది. దాంతో ఎంతో ఖరీదైన కారులో ఎంతో ఆహ్లాదకరంగా జరగాల్సిన యాత్ర చిరాకుతో, పట్టలేనంత ఆగ్రహంతో జరుగుతోంది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఉదాహరణకు చూస్తే నగరాల్లో ఉదయం 9 దాటిందంటే చాలు 20 లక్షలకు పైగా కార్లు, మరో 20 లక్షలకు పైగా మోటారు బైకులు రోడ్లపైకి వస్తున్నాయి. నలువైపులా వాహనాలు పొగను విడుదల చేస్తుంటే ఎరుపు రంగు సిగ్నల్ పచ్చ రంగుకు మారటం కోసం ఎదురు చూస్తున్నాం. దాంతో మన ప్రయాణం ఆరోగ్యకరంగా కాకుండా అనారోగ్యకరంగా సాగుతోంది. మీరు చూస్తున్న ఈ ట్రాఫిక్ జామ్ లో బండిని టాప్ గేర్ వేసుకొని పోయే అవకాశం ఉంటుందా? నెవర్. గంటకు కిలోమీటర్ కూడా ప్రయాణించలేని పరిస్థితి. ఇక్కడే సర్వే రిపోర్టులు మన ముందుకొస్తున్నాయి. ఎందుకంటే ఏ విషయంలోనైనా నిజం నిగ్గు తేలాలంటే రీసెర్చ్ అన్నది ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ మనం వాషింగ్టన్ లో జరిగిన అధ్యయనం చూడాల్సి ఉంటుంది. ఇందుకే వారేం తెలిసారంటే సుదీర్ఘకాలం ట్రాఫిక్ నరకంలో చిక్కుకుపోతే బ్లడ్ ప్రెషర్ హై అవుతుంది. దీని వెనుక 2 కారణాలుంటాయి. మొదటి కారణం ఏంటంటే చాలా సమయం ట్రాఫిక్ లో చిక్కుకుపోతే మనసులో ఆందోళన పెరుగుతుంది. ఇక రెండో కారణం అక్కడి వాహనాల నుంచి విడుదలవుతున్న వాయు పొల్యూషన్ కి సంబంధించిన సూక్ష్మ కణాలు శరీరంలోకి చేరి రక్తపోటును ప్రభావితం చేస్తాయి. దాంతో మూడ్ స్వింగ్స్ ఏర్పడతాయి. ఏం చేయలేని స్థితిలో పట్టలేనంత కోపం వస్తుంది. ఎందుకు అంటే మీకోసం ఎవరో ఎక్కడో ఎదురు చూస్తూ ఉంటారు, లేదా రైలు ప్రయాణం మిస్ అయ్యే అవకాశం ఉండటం లాంటివి మానసిక స్థితిని మరింత ట్రిగర్ చేస్తూ ఉంటాయి. ఈ ట్రాఫిక్ నుంచి ఎలా బయటపడతామా అన్న ఆలోచనలు కంటిన్యూగా వస్తాయి. దాంతో కోపం కట్టలు తెంచుకుంటుంది. దాంతో పాటే కాలుష్యపు గాలులు శరీరంలోకి చేరి తమ పని తాము చేసేస్తాయని గుర్తించారు. ఈ పరిశోధన అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగింది. అక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI 100కు తక్కువ మాత్రమే ఉంది. అక్కడ మన దేశ రాజధాని ఢిల్లీ, ముంబై నగరాల్లో కనిపించే ట్రాఫిక్ జామ్లు కనిపించవు. మరి 400 కన్నా ఎక్కువ AQI ఉండే ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల సంగతి ఏంటి? ఇక్కడి కాలుష్యాల స్థాయి ఒక్కొక్కసారి 7 నుంచి 800 AQI కూడా క్రాస్ చేస్తూ ఉంటుంది. మరి సియాటిల్ సిటీలో 100కు తక్కువ ఉన్న చోటే బ్లడ్ ప్రెషర్ హై అవుతూ ప్రమాదకరంగా ఉంటే మరి మన దేశపు నగరాల మాట ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. మనం ఎప్పుడూ బయట కనిపించే ట్రాఫిక్ గురించే మాట్లాడుకుంటున్నాం తప్ప దానివల్ల మన శరీరంలో ఏం జరుగుతోందన్నది మనకే మాత్రం తెలియటం లేదు. మీరు కారులో ఏసీ వేసుకున్నా సరే కాలుష్యం తాలూకు మైక్రో అణువులు మీరు పీల్చే గాల్లో పాటు శరీరంలోకి వెళ్తున్నాయి. దాంతో లోపల ఏం జరుగుతుందో ఆలోచించండి. సియాటిల్ నగరంలో జరిగిన పరీక్ష మన దేశపు నగరాల్లో జరిగితే ఏం ఫలితాలు వస్తాయో ఊహించండి. దాన్ని బట్టి చూస్తే మనం ఎంత ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నామో తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరో రీసెర్చ్ గురించి చెప్పుకోవాలి. 2021లో మన దేశంలో రోడ్ రేంజ్ గురించి, అంటే కోపోద్రిక్తులైన వాహనదారులు అన్న అంశంపై అధ్యయనం జరిగింది. మీకు తెలుసా, ఆ ఫలితాలు షాక్ గురిచేసే విధంగా ఉన్నాయి. ప్రతి 5 వాహనదారుల్లో 2 పట్టలేనంత కోపంతో ఉంటున్నారు. వారి కోపానికి కారణం విపరీతమైన ట్రాఫిక్ జామ్.
వేడెక్కిపోయే వాతావరణం. దీంతో పెరిగిపోయే రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ తోనే వారు వాహనాలు నడిపిస్తున్నారు. ఆ క్రమంలో అప్పుడప్పుడు తమను దాటుకుని పోయే వాళ్ళతో కొట్లాటకు దిగుతున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఇలా ట్రాఫిక్ లో తమను ఓవర్టేక్ చేస్తారన్న కారణంతో ఓ టాక్సీ డ్రైవర్ ఇద్దరిని రోడ్డుపైనే పొడిచి హత్య కూడా చేసేశాడు. దీన్ని బట్టి రోడ్డు మీద ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన వారు ఎంత ఆగ్రహంగా ఉంటున్నారో, ఎంత కోపానికి కారణం. ట్రాఫిక్ జామ్ ఒక్కటే కాదు, కాలుష్యపు రేణువులు శరీరంలోకి చేరి రక్తపోటు తెప్పిస్తున్నాయి. ఇవి ఆ రీసెర్చ్ ద్వారా వెల్లడయ్యాయి. కార్లో అద్దాలు మూసుకుని ఏసీ వేసుకుని ప్రయాణించేవారు కొంతలో కొంత నయం. కానీ ఏ ప్రొటెక్షన్ లేని బస్సు ప్రయాణికులు, 2 వీలర్ 3 వీలర్లో ప్రయాణించే వాళ్ళ సంగతి చెప్పనే అవసరం లేదు. ట్రాఫిక్ లో ఓ గంట పాటు చిక్కుకుపోవడం శరీరం పైన, మానసిక స్థితిపై 24 గంటల పాటు ప్రభావం చూపుతోంది. ఆ మనిషి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తోంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. ప్రభుత్వం తరపున వీలున్న ప్రత్యామ్నాయాల ద్వారా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి. ట్రాఫిక్ అధికారులను సరైన టైంలో డ్యూటీ చేసేలా ప్రభుత్వం చూడాలి. మనం బాగా తిరగాడే సమయంలో వారు ఎక్కడా కనిపించకపోవడం వల్లే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంటుంది. ఇక వాహనాల విషయానికి వస్తే కార్లలో ఎయిర్ ఫిల్టర్ ఉపయోగించటం, ఓపెన్ గా ప్రయాణించే వాళ్ళు మాస్కులు ధరించడం లాంటివి ఇమ్మీడియట్ సొల్యూషన్స్ అని అంటున్నారు వైద్య నిపుణులు. మరీ ముఖ్యంగా ఛాన్స్ దొరికినప్పుడల్లా భేషజాలకు పోకుండా మెట్రో లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించడం బెటర్ అని నిపుణులు కూడా సూచిస్తున్నారు. నగరాల్లో అయితే కారు అద్దాలను దించకుండా ఉంచటం, నాణ్యత కలిగిన ఎయిర్ ఫిల్టర్లను ఏర్పాటు చేసుకోవటం చేయాల్సి ఉంటుంది. ఏ సమయానికి ఎక్కడ ఎంత ఏక్యూఐ ఉందో తెలిపే సూచికలను ఇప్పుడు అన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. మొబైల్ యాప్లు కూడా లైవ్ ఇస్తున్నాయి. వాటిని ఫాలో చేస్తూ అలాంటి చోట్లకు వెళ్లకుండా ఉండటం చేయాలి. తప్పకుండా వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించడం చేయాలి. ఇదే కాకుండా తరచూ నీరు తాగుతూ కూడా ఉండాలి. ఈ చర్యలు పరిస్థితిని సీరియస్ కాకుండా కాపాడే అవకాశాలు కూడా ఉంటాయి. సైలెంట్ కిల్లర్ అని చెప్పుకునే బీపీ వల్ల ఏం జరుగుతుందో మనకు తెలుసు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్యలు నేటి పాలకుల వల్ల పరిష్కారానికి నోచుకునే అవకాశం కనుచూపు మేరలో అయితే కనిపించడం లేదు. కాబట్టి మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలని అంటున్నారు విశ్లేషకులు. ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని ఇలాంటి కాలుష్యాలకు బలిచేయటం ఎంతవరకు సమంజసం అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాల్సిన విషయం. మేమైతే హెచ్చరించాం. మీ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. రంజాన్ చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. Thank you.